హలో అందరికీ, ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది. లేదు స్కూల్ ఉంది అంటే పాపకి ఇంకా ఆమెకి లంచ్, స్నాక్స్ ఇంక ఇవన్నీ చాలా హడావిడి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా హస్బెండ్ కోసం ఫస్ట్ లేవంగానే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఆయన ఎర్లీ మార్నింగ్ 7:50 లోపు బయలుదేరుతారు. 7:20, 25 అట్లా బస్ స్టాప్కి ఆయనకి ఆఫీస్ బస్ వస్తుంది. ఇంకా ఇంట్లో అంత పొద్దున్నే తినడం కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ చేసి బాక్స్ పెట్టిస్తాను. వాళ్ళ ఆఫీస్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇస్తారనమాట. కాకపోతే బ్రేక్ఫాస్ట్ అంత బాగుండదని చెప్పేసి ఇంట్లో నుంచి తీసుకెళ్తారు. ఇంకా నాకు ఎప్పుడైనా చేసే ఓపిక లేనప్పుడు, హెల్త్ బాగలేనప్పుడు అక్కడ తినేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఆయన అక్కడే తినేస్తారు లంచ్. ఎందుకంటే అంత మార్నింగ్ చేసి పెట్టినా కూడా మధ్యాహ్నానికి చల్లగా అయిపోయి బాగుండదని చెప్పేసి, అందులోనూ లంచ్ అయితే అక్కడ బాగానే ఉంటుందంట. సో అందుకని చెప్పి లంచ్ అక్కడే తినేస్తారు. ఇక్కడైతే నేను నైటే ఇడ్లీ పిండి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి అందులో ఉప్పు కలిపేసుకుని ఇడ్లీలు అలాగే పల్లి చట్నీ చేసేసాను మా ఆయన కోసము. మేమైతే మార్నింగ్ టీ, కాఫీలు అవన్నీ తాగడం లేదనమాట. అందుకని చెప్పి డైరెక్ట్ బ్రేక్ఫాస్టే రెడీ చేస్తాను నేను. ఇంకా మా ఆయన కూడా లేసి రెడీ అయిపోయి అలాగే వెళ్ళిపోతారు. టీ, కాఫీ ఏం తాగరనమాట. ఓన్లీ హాలిడేస్ టైంలో అలా తాగుతామన్నమాట. సండే అలా నేను లేచి ముందు తాగేసి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను. అది కూడా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అంటే మార్నింగ్ టీ, కాఫీలు ఏం తాగకుండా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినేస్తారనమాట. నా తర్వాత 11-12 ఆ టైంలో మళ్ళీ టీ అలా చేసుకొని తాగుతాం. ఇక్కడైతే మా ఆయనకి ఇలా నేను ఇడ్లీ చట్నీ బాక్స్ పెట్టేసి దాని తర్వాత ఆయన వెళ్ళిపోయాక ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి నా కోసం ఇలా చెప్పాను కదా, టీ కాఫీ తాగట్లేదు అనమాట. డాక్టర్ బ్లడ్ బాగా తక్కువగా ఉందని చెప్పారు. అందుకని చెప్పి అప్పటి నుంచి దాదాపుగా ఒక 3-4 మంత్స్ నుంచి ఇలాగ జ్యూసెసే తాగుతున్నాను మార్నింగ్. నేను ఈ రోజు అయితే బీట్రూట్, క్యారెట్, కీరా వేసుకొని జ్యూస్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా ఇదే ఏమి ఉండదు, రోజు ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను అనమాట. ఒకరోజు యాపిల్, దానిమ్మ వేసుకుంటాను. కొన్నిసార్లు గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతాం అనమాట. ఇట్లాగా ఒక్కరోజు ఒక్కొక్కటి తాగుతాను. మోస్ట్లీ అయితే ఏబీసీ జ్యూసే ఉంటుందన్నమాట. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత కొంచెం ఇంట్లో పనులు అవి చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ నిదానంగా చేస్తాను. పిల్లలు లేరు కాబట్టి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్, పిల్లలు ఉంటే మాత్రం ఫుల్ హడావిడి